పెందోట మాటకు స్వాగతం. ఈరోజు చిట్టి కళాలు చిన్ని గళాలు అనే బాల కవుల బాల గేయ సమ్మేళనం సిద్దిపేటలో 100 శతాధిక 100కు పైగా బాల కవులతో 25 పాఠశాలల నుంచి విద్యార్థులు రావడం జరిగింది. ఆ విద్యార్థులు బాల కవులు. ఆ బాల కవుల చేత డిఈఓ రమాకాంత్ గారు 2018 సంవత్సరంలో ఇందిరానగర్ హై స్కూల్లో ఎంతో వైభవంగా అద్భుతంగా కని విని ఎరగని విధంగా 100 మంది బాలలతోటి బాల కవి సమ్మేళనం అంటే మాటలా ఆలోచించండి. ఎక్కడో రవీంద్ర భారతిలో తెలుగు మహాసభలప్పుడు జరిగినట్లుగా దాన్ని అనుసరించి దానికన్నా ఘనంగా చెయ్యాలని పెందోట బాల సాహిత్య పీఠము అధ్యక్షులు పెందోట వెంకటేశ్వర్లు సంకల్పం చేసి సిద్దిపేటలో ఆ పుస్తక ఆవిష్కరణ, ఒక కవి సమ్మేళనమే కాదండి, కవి సమ్మేళనంతో పాటు 100 మంది బాలగేయాలు చదివారు. ఆ 100 మంది బాలగేయాల పుస్తకం కూడా ఆవిష్కరణ జరిగింది. 25 పాఠశాలలు ఇందిరానగర్, కొత్త దొమ్మాట, మరుకు, నర్సాయపల్లి, జక్కాపూర్, కుకునూర్పల్లి, గుడిశాల, తడపాకల, కొండాపూర్, అలియాబాద్, ఇరుకోట్, గుర్రాలగొంది, ముబారస్పూర్, బందనకల్, జిల్లెల్ల, రేపాక, చిన్న కోడూరు, రామునిపట్ల, సిద్దిపేట, ఎర్రవల్లి, కొండపాక, గుండారెడ్డిపల్లి, దుబ్బాక, సిద్దిపేట, ఇలా అన్ని స్కూళ్ళ నుంచి పిల్లలు రావడం అలా చూస్తే అంగరంగ వైభవంగా విద్యార్థులు బాల కవులు తాము ఇలా నాలాగా కండువా వేసుకొని మురిసిన విధము, డిఓత సన్మానము, పెందోట బాల సాహిత్య పీఠ అధ్యక్షుడైన నేను కూడా వారికి తగు రీతిలో సన్మానం చేసి భోజనాలు పెట్టి మళ్ళీ క్షేమంగా ఇంటికి పంపడం జరిగింది. అలా చేయడం నిజంగా సిద్దిపేట చరిత్రలోనే ఒక మైలురాయి అనుకోవచ్చు. అలాగే బాల సాహిత్యంలో కూడా ఇప్పటి వరకు 100 మంది బాల కవులతో ఇలా కార్యక్రమం నిర్వహించిన దాఖలాలు ఎక్కడ నాకు కనపడలేదు. ఉండవచ్చు, కానీ లేకపోతే ఇదే రికార్డు, ఉంటే దాని తర్వాత నాది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎస్ భగవంతయ్య గల్చర్ ప్రణాళికలు హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్ ఒక ఆయన రాశాడు. తర్వాత పయ్యావుల రామస్వామి ఇందిరానగర్ హై స్కూల్ హెడ్ మాస్టర్ కూడా దీనికి ముందు మాట రాశారు. తర్వాత డిఓ కూడా దీనికి రవికాంత్ గారు కూడా ముందు మాట రాశారు. నేను కూడా రాశాను. చిట్టి కళాలు చిన్ని గళాలు బాల కవులు రాసిన ప్రతి గేయం పాడదగినవిగా ఉన్నాయి. వారిని అభినందింపజేయగలని కోరుతున్నాము అని సవినయంగా అందరిని వేడుకోవడం జరిగింది. ఇక్కడ 6వ తరగతి నుంచి మొదలుకుంటే 10వ తరగతి వరకు విద్యార్థులు, అలాగే 4, 5వ తరగతి విద్యార్థులు కూడా కొన్ని యూపీఎస్ల గురించి వచ్చాయి కాబట్టి ఆ యూపీఎస్లలో 5వ తరగతి వాళ్ళు కూడా చాలా చక్కని బాలగేయాలు రాశారు. వాళ్ళను తరఫీ చేసినటువంటి బాల కవులు, బాల సాహిత్యం చేసే కవులందరికీ కూడా పేరు పేరున నేను వారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇలాగే ఎప్పటికీ చేస్తే ఇంకా బాగుంటుందని తెలియజేస్తూ ఇందులో మచ్చుకు కొన్ని మనము చూద్దాం. మొట్టమొదటి చెట్టు గురించి. చెట్టేరా జీవితానికి ప్రాణమిచ్చే దైవము, చెట్టేరా జీవితానికి ప్రాణమిచ్చే దైవము, చెట్టేరా మానవాళికి వెలుగునిచ్చే దీవెనా, చెట్టును నరకకురా భూమాత నాగము చేయకురా. ఇలాగా కొనసాగుతుంది. ఎం కీర్తన 9వ తరగతి ఇందిరానగర్ అమ్మాయి. ఇలా ఒక్కొక్కరు చూసుకున్నట్టయితే ఒకరిని మించిన ఒకరు చాలా చక్కగా రాశారు. గురుదేవుడు గురించి
ఎన్ అశ్విని 7వ తరగతి ప్రాథమికోన్నత పాఠశాల కొత్త దుమ్మాట మండలం చేర్యాల నుంచి రాశారు. గురువే మన జీవన మార్గము, చదివే మన ప్రగతి పథము. గురువే మన జీవన మార్గము, చదివే మన ప్రగతి పథము. కలం పట్టి రాసిన కదిలివచ్చు జ్ఞానము, మనకున్న ప్రతిభలు తెచ్చేను అభినందనలు అంటూ చాలా చక్కగా రాయడం జరిగింది. తర్వాత మెరిడియన్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అయినా అక్కడ ఉన్న మేడం రాయించారు పిల్లలతోటి ప్రకృతి అనే ఒక దాని నుంచి. పిన్నింటి శ్రీమణి, ప్రకృతి నిండా చెట్లుంటే వరాల వర్షం కురిసేనంట. ప్రకృతి నిండా చెట్లుంటే వరాల వర్షం కురిసేనంట. వర్షపు జల్లులు పడుతుంటే పిల్లలు ఎంతో మురిసేనంట. పిల్లలు ఎంతో మురిసేనంట. కిలకిల కిలకిల మనుచు పక్షులు కమ్మని గొంతులు విప్పేను. అడవిలోన లేడి పిల్లలు గంతులు ఎన్నో వేసేను. ఇలా సాగుతుంది ఆ అమ్మాయిది. ఈయన పిన్నింటి మహేందర్ రెడ్డి గారి కుమార్తె అనుకుంటాను. తండ్రి కవి అయితే పిల్ల ఏమవుతుంది ఆలోచన చేయండి. తర్వాత ఇలా మర్కుక్ నుంచి బొమ్మ శిరీష అనే అమ్మ రాసింది. ఆ మర్కుక్లో నేనే అక్కడ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను కాబట్టి బాలల గురించి, రండి రండి బాలలు బడికి రండి బాలలు, మిత్రులతో స్నేహాలు గురువులకే నమస్కారాలు. క్రమశిక్షణలో చీమలం, పాటలలో కోయిలలం, నాట్యాలలో నెమల్లం, నేర్పులనే వెలికి తీయడం. చదవండి పుస్తకాలు, నింపండి మస్తకాలు. ఇలా సాగుతుంది బొమ్మ శీర్ష గారి. తర్వాత నర్సాపల్లి నుంచి విశ్రాంతి అనే ఒక ముత్యాల ఆరాధన రాసింది. 9వ తరగతి. ఆదివారం వచ్చింది, స్నేహితులనే కలిపింది, ఆనందాలను తెచ్చింది, బోలెడు ఆటలు చూపింది, బోలెడు ఆటలు చూపింది. ఇలా కొనసాగుతుంది. తర్వాత జక్కాపూర్ నుంచి కోనం మానస 10వ తరగతి అమ్మాయి రాసింది. చూడండి. రైతులు. అల్లం పట్టిరి రైతులు, భూమిని దున్నిరి రైతులు, అల్లము పట్టిరి రైతులు, పొలము దున్నిరి రైతులు, విత్తనాలు వేసిరి రైతులు, పంటలు పండించిరి రైతులు, దేశానికి వెన్నెముక అలము పట్టిన రైతేగా, అలము పట్టిన రైతేగా. ఇలా పిల్లలు చాలా చక్కగా వాళ్ళకు అందిస్తే. కుకునూరుపల్లి నుంచి మత్స అనురాధ మేడం రాయించింది. ఇక్కడ నీటి పొదుపు. భూమిలో నీరు పెరగాలంటే ఇంకుడు గుంతలు తీయాలి. భూమిలో నీరు పెరగాలంటే ఇంకుడు గుంతలు తీయాలి. చెరువులు కుంటలు నింపాలి, నీటిని నిల్వ చేయాలి. పంటలు బాగా పండించాలి, పంటలు బాగా పండించాలి, ధాన్యము రాసులు పోయాలి అంటూ కొనసాగుతుంది. తర్వాత తడపాకల నిజామాబాద్ జిల్లా నుంచి కూడా మన ఒక్క జిల్లా సిద్దిపేట జిల్లానే కాకుండా కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లా ఇలా చాలామంది మనకు వచ్చాయి. ఇక్కడ తలపాకల నుంచి కవిత ఏ ఆదర్శాన్ని అతను రాశాడు. కవితే భరోసా అక్షరమే ఆయుధం, నిజాము గుండె గుబులు అణిచివేత మొదలు అంటూ చాలా చక్కగా రాసింది. తర్వాత కొండాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల కొండాపూర్ ఈ మెదక్ జిల్లా నుంచి వచ్చాయి మనకు. జెండా. 3 రంగుల జెండా, ముచ్చటైన జెండా, అందరూ మెచ్చిన జెండా, ఆకాశంలో ఎగిరే జెండా, ఆకాశంలో ఎగిరే జెండా. ఇలా చాలా చక్కగా ఇక్కే అక్షయ్ 6వ తరగతి అబ్బాయి రాశాడు ఇక్కడ. తర్వాత అలియాబాద్, ఇది సిద్దిపేట జిల్లానే. ప్రకృతి గురించి దండు నిహారిక. ప్రకృతి అంటే నాకిష్టం, ప్రకృతి అంటే నాకిష్టం, వర్షం అంటే మనకిష్టం, పక్షుల అరుపులు నాకిష్టం, మొక్కలు అంటే మనకిష్టం అంటూ
చాలా చక్కగా రాసింది. తర్వాత ఇరుకోట్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇరుకోట్ నుంచి బండారం అక్షయ. విద్యను శ్రద్ధగా నేర్చుకొని జ్ఞానం నిత్యం పెంచుకొని బుద్ధిని సొంతం చేసుకొని భావితరాలకు బాటలు వేస్తాం. గుర్రాలగొంది గుర్రాలగొంది నుంచి బెజగామ అరుణ్ కుమార్ 9వ తరగతి బావ వచ్చాడు అనేవాడిని రాశాడు. వచ్చాడు మా మంచి బావ వచ్చాడు, నాకు బూట్లు తెచ్చాడు, వేసుకోమని ఇచ్చాడు, తమ్మునికి సైకిల్ తెచ్చాడు, తొక్కుమని చెప్పాడు, అక్కకు చీరలు తెచ్చాడు, కట్టుకొమ్మని ఇచ్చాడు. ఇలా సాగుతుంది. పిల్లలు వాళ్ళకు చెప్పే గురువులు సక్రమంగా ఉన్నట్టయితే, వాళ్లకు విత్తనం నాటినట్టయితే బాల సాహిత్యాన్ని బాగా రాయగలుగుతారు. ముబారస్పూర్ దౌలతాబాద్ మండలంలోని బడికి వెళ్ళే బాలల్లారా ఎస్కే అఫ్రీన్ ముస్లిం అమ్మాయినా ఆమె ఎట్లా చూడండి. బడికి వెళ్ళే బాలల్లారా పరుగులు తీసే ఉడుతల్లారా. చూడండి వాళ్ళు ఎంత చదివారో, వాళ్ళ జ్ఞానం ఎంత ఉందో ఆలోచించండి. చిందులు వేసే చిరుతల్లారా తెల్లని మల్లె పువ్వుల్లారా రేపాక రాజన్న సిరిసిల్ల నుంచి చక్కనైన ఊరు మాదిరా, చిక్కనైన మనసు మాదిరా, ఉన్న ఊరు కన్న తల్లిరా, సిరి సంపదల పెన్నిదిరా. బంధనకల్ ఆలోచించు పర్యావరణమంత పరిరక్షణను, మతిలేని మనము చేస్తున్న పనులపై ఆలోచించు. కే దీక్షిత 10వ తరగతి అమ్మాయి రాసింది. తర్వాత జిల్లెల రక్షిద్దాం, నివారిద్దాం కాలుష్యం, ఇక చేయకూడదు దాలస్యం, నివారిస్తాం కాలుష్యం, ఇక చేయకూడదాలస్యం, కాలుష్యాన్ని పెంచుతూ ఉంటే అది మనకే దాడి చేస్తుంది, అది మనపైకే దాడి చేస్తుంది. చూడండి చిన్నారులు ఎంత మంచి ఆలోచించారు. ఈ గేయాలు అందరూ కూడా పాఠశాలలో నేర్చుకొని ఆడి పాడుతుంటే చూడాలి సంబరం. తర్వాత మర్కూక్ నుంచి ఇది మన బడి సరస్వతమ్మ గుడి, అక్షరాలత జడి చదువుల మడి అంటూ జీ కీర్తన 8వ తరగతి రాశారు. ఇలా చిన్న కొడుకు నుంచి రంగుల బతుకమ్మ, ఆ పొద్దున అందాలంతా గుమ్మడి పూత పూసింది, సింగడి రంగులు చూడండి మన అందాల బతుకమ్మ పువ్వుల్లో అంటూ కొనసాగుతుంది. ఇలా ఏ విద్యార్థి గేయం చూసినా మనకు పాడదగ్గదిగా, ఆడదగ్గదిగా, చెప్పుకోదగ్గదిగా మనకు కనపడతాయి. కొండపాక నుంచి 7వ తరగతి జంతువుల ప్రేమ. చెట్టు మీద కోకిల పాట పాడెను, చెట్టు కింద జింక పిల్ల గెంతులేసెను, చెరువులోని కప్ప పిల్ల చిందులేసెను. జి శిరీష 7వ తరగతి అమ్మాయి రాసిద్దండి. ఎంత బాగా రాసిందో, ఎంత ప్రకృతిని పరిశీలిస్తుంది, ఎంత ఇతరుల దగ్గర నేర్చుకుంటుంది అనేది మనము ఇక్కడ చెప్పవచ్చు. గుండారెడ్డిపల్లి నుంచి పి కుమార్ పల్లె గురించి రాశాడు. అందాల మరుమల్లె మా పల్లె, కలిసి మెలిసుంటేటి పల్లె, వృత్తి కళాకారులున్న పల్లె, మతాల కలయిక పల్లె, పచ్చని పొలాల పల్లె, అందమైన పక్షుల పల్లె. ఇలా గుండారెడ్డిపల్లి నుంచి రాశారు పిల్లలు. ఇలా ఏం చూసినా దుబ్బాక నుంచి ట్రస్ట్, మా గురువుల బోధన బెస్ట్, ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ లాగా రాస్తున్నారు. మా గురువుల బోధన బెస్ట్, పిలిపించుకొని వారంతా వేస్ట్, ప్రతిరోజు పెడతారు ఒక టెస్టు, చేస్తారు గ్రేడింగుల లిస్టు, అందులో మేమంతా ఫస్టు, సాధించాలి ఓ మంచి పోస్టు. ఇలా ఇంత అంత్యప్రాసంతో కూడా పిల్లలు రాయగలిగారంటే ఆ ఉపాధ్యాయులు, ఆ బాల కవులను తీర్చిచ్చిన బాల సాహిత్య కవుల గొప్పతనం అని చెప్పొచ్చు మనం ఇక్కడ.
అలాగే ప్రాథమిక ఉన్నత పాఠశాల సిద్దిపేట, ప్రభుత్వ పాఠశాల సిద్దిపేట నుంచి ప్రకృతిని చూడగా ఎంత పచ్చగుందిరా, పక్షులను చూసినంత మనసు పరవశించురా. ఇలా ఏ గేయం చూసినా, ఏ పాట చూసినా వాళ్ళ పిల్లలు చేయి తిరిగిన బాల కవుల్లాగా రాశారు. వాళ్ళందరికీ ఆశీర్వదిస్తూ, పెద్దలైన అందరికీ దీవిస్తూ, వారికి కృతజ్ఞత తెలుపుతూ, మీ పిల్లలను ఉపాధ్యాయులు చెప్పినట్లుగా వినేటట్లుగా ఉన్నట్టయితే చదువుతో పాటు మనము పంటకు ఎరువులు వేసినట్టుగా ఈ సాహిత్యం అనేది చదువును ఇంకా బలపరుస్తుంది, అధికంగా విస్తృత పఠనానికి దారితీస్తుంది. వాళ్ళు పాడుతూ ఉంటే అలవోకగా పదాలు కానీ, పద్యాలు కానీ, పాటలు కానీ నేర్చుకొని దానికి తోడుగా ఉంటుంది. కాబట్టి అందరూ సహకరించి పిల్లలని, బాల కవులను ప్రోత్సహిస్తారని ఇటు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులను, గెజిటెడ్ హెడ్ మాస్టర్లను అందరినీ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరూ దీన్ని విన్నందుకు కృతజ్ఞత తెలుసు. పెందోట వెంకటేశ్వర్లు, శ్రీవాణి సాహిత్య పరిషత్, పెందోట బాల సాహిత్య పీఠం, సిద్దిపేట.